మాట్లాడి ఏంటి పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొని చేశారట సార్ పెయిడ్ ఆర్టిస్ట్లే, అవును అర్థమైపోతుంది, అంత పెయిడ్ ఆర్టిస్ట్లే. ఎందుకంటే జన్జీ అంటే వీళ్ళకి అసలు ఏందో అర్థం కాదు. మాది జన్న ఆల్ఫా చెప్పాలంటే. ఒకటే సార్ నేను సవాలు విసురుతున్నా సార్, మీ వేదిక నేను సవాలు విసురుతున్నా. ఈ రోజు ఏదైతే ఆడదాం అన్న అనేటువంటి కార్యక్రమంలో రోజా గారి మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి ప్రోగ్రాం కాదు అది. అది R&B శాఖలో జరిగినటువంటి ప్రోగ్రాం. మీకు తెలుసు, అసలు తెలిసి మాట్లాడుతున్నారా? ప్యానలిస్ట్ వచ్చి అనలిస్ట్ వచ్చి తెలియక మాట్లాడుతున్నారా అర్థం కాదు. కానీ ఆడదాం అనేటువంటి కార్యక్రమం టెండర్ పెంచింది రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ. రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు IAS ఆఫీసర్, ఈ రోజు చంద్రబాబు నాయుడుకి దగ్గరగా చంద్రబాబు నాయుడు కూడా ఉండేటువంటి వ్యక్తి. ఫస్ట్ అతను అరెస్ట్ చేయండి, అతను నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ రోజాకి నోటీసులు ఇవ్వాల్సింది అతనికి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడుకి అనుసరిస్తూ ఈ రోజు కుప్పగాస్తున్నటువంటి ఒక IAS ఆఫీసర్ ఆ రోజు R&Bకి ప్రిన్సిపల్ సెక్రటరీ, R&B డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి టెండర్ ఆడదాం అనేటువంటి కార్యక్రమానికి రోజాని బలి చేస్తూ, రోజాని మీరు బదనాలు చేస్తూ రోజా అరెస్ట్ చేస్తారంటే ఏమో ఎట్లా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయమని చెప్పండి చూద్దాం. ఈ రోజు రోజా గారిని అరెస్ట్ చేయాలంటే R&B ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి. R&B ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి కనీసం నోటీసులు ఇచ్చారా? అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎవరో సంబంధం ఉంటుందా? మీతో మంత్రికి ఎవరితో సంబంధం ఉంటుందా? ఏంటిది? మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయాలంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలకు లోబడి మీరు అరెస్ట్ చేయాలి. రోజాను అరెస్ట్ చేయాలంటే మీకు తీసి అనుకుంటున్నారా? ఆయన ఏదో మాట్లాడుతూ ఉంది, మీ తప్పు చూపుతా ఉంది, మిమ్మల్ని ఎదిరిస్తా ఉందని చెప్పి అరెస్ట్ చేస్తారా? దానికి ఎవరు భయపడలేదా?